క్రికెట్ మనకి ఎంతో ఇష్టమైన ఆట. మనకు ఆటగా కనిపించవచ్చు, కానీ ఇందులో కూడా బహిరంగంగా రహస్యాలు, వివాదాలు, బాండ్లు కూడా చాలా ఉన్నాయి. ఇంటర్నేషనల్ క్రికెట్లో కొంతమంది ప్లేయర్లు తమ ప్రతిభతో కాకుండా తమ తప్పులతో చరిత్రలో నిలిచిపోయారు. బుకీలు, ఫిక్సింగ్, డ్రగ్స్, డిప్లే బ్రేక్ మరియు ఇంకా ఎన్నో కారణాలతో ఈ క్రికెటర్స్ లైఫ్ టైం బ్యాన్ నుంచి 1 సంవత్సరం సస్పెన్షన్ వరకు ఎదుర్కొన్నారు. ఇప్పుడు మనం చూసే వీడియోలో బ్యాన్ అయిన క్రికెటర్స్ 1950 నుండి 2025 వరకు వాస్తవ కథనాల గురించి తెలుసుకుందాం. లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. నా పేరు తరుణ్, మీరు చూస్తుంది జేటీ ఫ్యాక్ట్స్ ఛానల్. నెంబర్ 1 మహమ్మద్ అమీర్, అలాగే సల్మాన్ బట్, అలాగే మహమ్మద్ ఆసిఫ్. వీళ్ళ ముగ్గురు పాకిస్తాన్కి చెందిన క్రికెటర్స్. వీళ్ళు 2010లో స్పాట్ ఫిక్సింగ్ చేస్తూ 5 years బ్యాన్ అయ్యారు. అలాగే నెంబర్ 2 స్టీవ్ స్మిత్ అండ్ డేవిడ్ వార్నర్. వీళ్ళు ఆస్ట్రేలియాకు చెందిన ప్రముఖ క్రికెటర్స్. వీళ్ళు 2018లో బాల్ ట్యాంపరింగ్ చేస్తూ స్టీవ్ స్మిత్ 1 year బ్యాన్ అయ్యాడు. అలాగే కెప్టెన్సీ నుండి 2 years బ్యాన్ అయ్యాడు. ఇక డేవిడ్ వార్నర్కి వస్తే బాల్ ట్యాంపరింగ్ చేసినందుకు 1 year బ్యాన్ అయ్యాడు. అలాగే నెంబర్ 3 క్యామరన్ బ్యాన్క్రాఫ్ట్. ఈయన ఆస్ట్రేలియాకు చెందిన క్రికెటర్. ఈయన కూడా 2018లో బాల్ ట్యాంపరింగ్కు పాల్పడుతూ 9 నెలలు బ్యాన్ అయ్యాడు. అలాగే నెంబర్ 3 షకీబ్ అల్ హసన్. ఈయన బంగ్లాదేశ్కు చెందిన బెస్ట్ ఆల్రౌండర్. ఈయన మ్యాచ్ ఫిక్సింగ్ చేసినందుకు 1 year బ్యాన్, అలాగే 1 year సస్పెండ్ కూడా అయ్యాడు. కానీ ఈయన వన్ ఆఫ్ ద బెస్ట్ ఆల్రౌండర్. తర్వాత క్రికెటర్ సనాతన్ జయసూర్య. ఈయన శ్రీలంకకు చెందిన క్రికెటర్. ఈయన ఐసీసీ కోడ్స్ని ఉల్లంఘించినందుకు గాను ఈయనకి 2 years బ్యాన్ చేశారు. అలాగే నెంబర్ 4 శ్రీశాంత్, అలాగే అజిత్ చండీలియా, అలాగే అంకిత్ చావన్. వీళ్ళ ముగ్గురు మన భారతదేశానికి చెందిన క్రికెటర్స్. వీళ్ళ ముగ్గురు 2013లో ఐపీఎల్లో స్పాట్ ఫిక్సింగ్ చేస్తూ లైఫ్ బ్యాన్ అందుకున్నారు. తరువాత క్రికెటర్ లవ్ విన్సెంట్. ఈయన న్యూజిలాండ్కు చెందిన క్రికెటర్. ఈయన కూడా 2014లో మ్యాచ్ ఫిక్సింగ్ చేస్తూ లైఫ్ బ్యాన్కి గురయ్యాడు. అండ్ నెక్స్ట్ క్రికెటర్ నజీర్ జంషద్. ఈయన పాకిస్తాన్కు చెందిన క్రికెటర్. ఈయన పిఎస్ఎల్ లీగ్లోని స్పాట్ ఫిక్సింగ్ చేసినందుకు 10 years బ్యాన్ అయ్యాడు. అలాగే నెక్స్ట్ క్రికెటర్ షర్జీల్ సింగ్. ఈయన కూడా పాకిస్తాన్కి చెందిన క్రికెటర్. ఈయన కూడా అదే సంవత్సరంలో పిఎస్ఎల్ లీగ్లోని స్పాట్ ఫిక్సింగ్ చేసినందుకు 5 years బ్యాన్ అయ్యాడు. నెక్స్ట్ క్రికెటర్ ఉమర్ అక్మల్. ఈయన పాకిస్తాన్కు చెందిన క్రికెటర్. ఈయన కూడా కరప్షన్ చేస్తూ సరైన డాక్యుమెంట్స్ సబ్మిట్ చేయకపోవడంతో పాకిస్తాన్ బోర్డు వీళ్ళని 3 years బ్యాన్ చేశారు. అలాగే దాని తరువాత 1.5 yearsకి తగ్గించారు. తర్వాత క్రికెటర్ బ్రెండన్ ట్రైలర్. ఈయన జింబాబ్వే చెందిన క్రికెటర్. ఈయన డ్రగ్స్ యూజ్ చేసి దొరికిపోవడంతో 3.5 years బ్యాన్ చేశారు. తరువాత హర్స్లే గ్రిప్స్. ఈయన సౌత్ ఆఫ్రికాకు చెందిన క్రికెటర్. ఈయన కూడా మ్యాచ్ ఫిక్సింగ్ లింక్స్తో ఉండడం వల్ల 6 months బ్యాన్ చేశారు. తరువాత క్రికెటర్ హన్సీ క్రాంజీ. ఈయన కూడా సౌత్ ఆఫ్రికాకు చెందిన క్రికెటర్. ఈయన కూడా 2000లోని మ్యాచ్ ఫిక్సింగ్ చేసినందుకు లైఫ్ బ్యాన్ మొత్తం మూటగట్టుకున్నాడు. నెక్స్ట్ క్రికెటర్ మ్యార్లోన్ శామ్యూల్స్. ఈయన వెస్టిండీస్కు చెందిన క్రికెటర్. ఈయన కూడా కరప్షన్ చేసినందుకు 2023లో బ్యాన్ చేశారు. ఈయనకు 6 years బ్యాన్ చేశారు. అలాగే నెక్స్ట్ క్రికెటర్ ఆండ్రూ రస్సెల్. ఈయన ఒక పెద్ద హార్డ్ హిట్టర్. వెస్టిండీస్ క్రికెట్ బోర్డు నుంచి ఆడతాడు. ఈయన యాంటీ డోపింగ్ వల్ల 1 year బ్యాన్ అయ్యాడు. అలాగే నెక్స్ట్ క్రికెటర్ క్వడీర్ అహ్మద్. ఈయన యూఏకి సంబంధించిన క్రికెటర్. ఈయన కూడా కరప్షన్ వల్ల 5 years బ్యాన్ అయ్యాడు. అలాగే నెక్స్ట్ క్రికెటర్ మెహర్ చయాకర్. ఈయన కూడా యూఏకి సంబంధించిన క్రికెటర్. ఈయన మ్యాచ్ ఫిక్సింగ్ చేస్తూ లైఫ్ టైంకు బ్యాన్ అయ్యాడు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.